తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతగా గోదావరిఖని పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం, స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, మున్సిపల్ 4 లీడర్ మహంకాల్ స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంజా శ్రీనివాస్ ఎస్సీ విభాగ గోదావరిఖని పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఉన్న ఏదైతే బడ్జెట్లో ఎస్సీలకు కేటాయించిన 33,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పక్షాన మన ఎస్సీలందరి పక్షాన మరి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం పోయిన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. అటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే అది పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 33,000 కోట్ల పైచిలుకు పెట్టిందంటే మరి ఎంత చిత్తశుద్ధి ఉందో మన ఎస్ఎల్ మీద మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్న మరి శ్రీధర్ బాబు గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా భట్టి విక్రమార్కి, వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసి మా నిజవర్గంలో ఎస్సీలు చాలా ఉన్నారు, మరి ఎస్సీలు చాలా నిరుపేదలు ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని చెప్పి ఫోర్స్ చేసిన మా ప్రియతమ నేత మరి రామగుండం ముద్దుబిడ్డ మరి మక్కన్ సింగ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి రానున్న కాలంలో లాస్ట్ టైం ఎస్సీ సప్లాన్ కింద ఏదైతే డివిజన్లో కేటాయించిన వాళ్ళు చక్కగా రాలే, అవి ఈసారి ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ మీటింగ్లో మరి ఎమ్మెల్యే గారు కూర్చొని, మీ కార్పొరేటర్లంతా కూర్చొని, కాంగ్రెస్ పార్టీలందరూ కూడా చర్చించుకున్న తర్వాత మరి ఏదైతే మీటింగ్లో పూర్తి స్థాయిలో చర్చించి మరి ఎస్సీలకు ఏ విభాగాలు ఏ విధంగా మరి వాళ్ళకు ఏ విధంగా ఫండ్ ఏ విధంగా చెందాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ యొక్క నిరుపేద కూడా ప్రతి ఒక్కరికి లోన్ రావాలి, ఏ విధంగా లోన్ అవుతుందో ఆ విధంగా లోన్ వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేస్తానని చెప్పి, ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు కూడా వెన్నంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు కోరుకున్నట్టు ఏదైతే రాష్ట్రాలకు దాదాపుగా 1,00,000 మెజార్టీ ఇచ్చిరో మరి ఆ విధంగా న్యాయం చేసినందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాడని చెప్పి, మరి ఖచ్చితంగా ఎస్సీలకు న్యాయం చేసే విధంగా మన ఎమ్మెల్యే గారు ముందుంటాడని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరి ఎస్సీ విభాగానికి చెందిన మన శ్రీనివాస్ ఆతుల యొక్క కార్యక్రమం చాలా శుభ్రతిస్తాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి. 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులను ఆదుకోవాలి, తెలంగాణలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వాళ్ళ సంక్షేమాన్ని టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే ఆలోచనతోటి ప్రత్యేకంగా దాదాపుగా 33,124 కోట్లను కేవలం ఎస్సీల అభ్యున్నతికి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఈ రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారనే ఆలోచనతోటి మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి చెప్పించి దళితులకు కేటాయించే, ఎస్సీలకు కేటాయించే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కేటాయించాలని భట్టి విక్రమార్క గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న దళితులందరికీ కూడా అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నావా సరే కూడా వారికి ఖచ్చితంగా పేదవారైతే, ఎస్సీలు అయితే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ నిధులు వాళ్ళందరికీ కూడా అన్ని పార్టీల వారికి ఉన్నవారందరికీ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తాం. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అప్పుడున్న శాసనసభ్యుడు కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు కానీ మిగతాయి వచ్చే విధంగా అప్పుడు వాళ్ళు తీసుకున్న దుర్మార్గమైన చర్య ఏదైతే ఉన్నదో దాన్ని ఖండించి ఈరోజు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్లకు ఈ ఎస్సీలకు కేటాయించిన నిధులు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు మేమందరం కూడా ముందుండి ప్రతి కుటుంబం కూడా ఈ దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మరొకసారి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని 33,000 రూపాయలు దాదాపుగా కేటాయించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన
తెలియజేస్తాను.